అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వినూషా రెడ్డి గారు ఒక భారతదేశం నుంచి ఒక మహిళా ప్రతినిధిగా సెలెక్ట్ కావటమే కాకుండా ఏషియన్ కంట్రీస్లో ఇంకా కొంతమందిని కొన్ని కంట్రీస్లో సెలెక్ట్ చేసి ఒక లీడర్షిప్గా ఆమె వెళ్తున్నది అమెరికాకు. సో దీని చరిత్ర తెలుసుకుంటే ఇటువంటి సమావేశాలకు దేశం నుంచి మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి కార్యక్రమాల్లో అప్పుడు పాల్గొనటమే కాకుండా ఇంకా కొనసాగుతున్న ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు డాక్టర్ వినూషా రెడ్డి గారు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి హక్కు కలిగించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఒట్టి మగవాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తుంటే తోటి సోదరీమణులకు అవకాశాన్ని ఇవ్వకపోతే అది ప్రజాస్వామ్యం కింద రాదు. ముఖ్యంగా భారతదేశంలో పంచాయతీల వరకు మహిళలకు రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది చాలా స్టేట్స్లో. బట్ రాజ్యాంగపరంగా అమెండ్మెంట్ చేసి లోకసభలో, చట్ట సభల్లో కూడా, అసెంబ్లీలో కూడా తీసుకొని వచ్చే ప్రక్రియని భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టినది. అది త్వరలో అది ఆ అదృష్టాన్ని చూడగలుగుతామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అమెరికా మనం ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న అక్కడ ప్రెసిడెంట్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం అనేది ఒక భారతదేశంలోనే ప్రపంచంలో ఒక మార్గదర్శకంగా ఉందని తెలియజేస్తుంది. ట్రంప్ గారు రాత్రి డ్రీమ్లో ఏమనుకున్నారో పొద్దున్నే దాన్ని ఆర్డర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యం కింద రాదు. దాన్ని చర్చించాలి, సెనెట్లో చర్చించాలి, దాని కార్యరూపాన్ని తీసుకురావాలి. ఆయన మనసులో ఏమున్నదో అదే ఒక ఆర్డర్స్గా తీసుకొని వస్తే అది ప్రజాస్వామ్యం కింద రాదని తెలియజేస్తున్నారు. సో అలాంటి దేశానికి డాక్టర్ అవినాష్ రెడ్డి గారు వెళ్తున్నారు. మరి ఆమె వెళ్ళటమే కాకుండా ఒక టీం లీడర్గా వెళ్తూ ఉంది. టీం లీడర్గా వెళ్ళి వినూషా రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, అక్కడి నుంచి నేర్చుకునే దానికన్నా మన ప్రజాస్వామ్యం గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఏమైనా మార్పులు చేసేది అట్లా వారికి హితోపదేశంగా వెళ్ళటమే జరుగుతుంది. కానీ అక్కడి నుంచి మనం నేర్చుకొని వచ్చేది ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా ప్రపంచంలో ఇటువంటి మంచి సలహాలు ఇచ్చేదాంట్లో ముందుకు పోతుంటే బాగుంటుంది. నేను అక్కడ పార్లమెంటు చూడటం జరిగింది, అక్కడ వెళ్ళటం జరిగింది. మన పార్లమెంటు ముందు అది ఏం పెద్దగా గొప్పగా ఉండదు. అంటే ఒక భవనమే కాదు, లోన జరుగుతుండే చర్చలు కానీ, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, భారతదేశంలోనే దానికి ఒక విలువలు ఉన్నది. ఇంత పెద్ద పాపులేషన్ నుండి ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడన్నా బతికి ఉన్నది, ఇంకా కొనసాగుతున్నది అనేది అంటే మన భారతదేశంలో. రాజ్యాంగం అనేది మనకు ఉన్నది. ఆ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం గురించి ఎన్నో చట్టాలు చేయటం జరిగింది. సో ఇటువంటి సభలకు వెళ్ళినప్పుడు ఒకవేళ పొరపాటున మనం కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయని ఏమైనా ఉంటే కొత్త చట్టాలు, దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మన ప్రజాస్వామ్యం కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉన్నది అని చాటేదానికి ఇటువంటి అవకాశాలు మనకు మెండుగా ఉంటాయి. సో ప్రపంచంలో ఉండే పలు దేశాల వాళ్ళు అమెరికాలో పాల్గొంటున్నారు కాబట్టి డాక్టర్ వినూషా రెడ్డి గారు కూడా దాన్ని గురించి తెలుసుకొని మన భారతదేశ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మహిళలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అంశాల మీద కానీ, లేదా రాజకీయాల్లో వ్యవస్థల మీద కానీ అవగాహన కల్పించడానికి ఆ దేశం వివిధ దేశాల్లో ఉన్నటువంటి
యువకులైనటువంటి వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకెళ్లి, మరీ ముఖ్యంగా మహిళలను తీసుకెళ్లి వాళ్ళ దేశంలో మహిళలు పోషిస్తున్నటువంటి పాత్రని ప్రత్యక్షంగా చూపించడం అన్నది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్కి, మరీ ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించిన డాక్టర్ వినూషారెడ్డి గారిని ఎంపిక చేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను, అభినందనలు తెలియజేస్తాను మా డాక్టర్ గారికి. ఎందుకంటే ఇది ఒక అరుదైన అవకాశం. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల పాత్ర, మహిళలు చూపించేటువంటి చొరవ, రాజకీయాల్లో మహిళలు వాళ్ళకు సంబంధించిన అంశాలు చాలా గొప్పగా ఉంటాయి. భారతదేశంలో ఇప్పటికి మనం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుని మనం పాస్ చేసుకోగలిగినాం. ఇన్ని సంవత్సరాలు బట్టి సుమారుగా 73 స్వాతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లుని మనం పార్లమెంట్ లో పాస్ చేసుకోగలిగాం. ఇప్పటికీ కూడా భారతదేశ రాజకీయాల్లో మహిళల పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. దీన్ని పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో కృషి చేస్తుంది. దీన్ని మనం ప్రత్యక్షంగా చూడాల్సింది. అమెరికా లాంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మహిళల పాత్ర ఎలా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూడాలని తెలుసుకోవాలి. దాన్ని మనం మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాన్ని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అవకాశాన్ని కర్నూలుకు చెందినటువంటి మన నాయకురాలు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వినూషారెడ్డి గారికి ఈ అవకాశం దక్కడం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం అని మాత్రం గట్టిగా చెప్తాను. తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం ద్వారా 3 వారాల పాటు ఈవిడ అమెరికాలోని వివిధ ప్రదేశాలలో మహిళల పాత్ర గురించి అధ్యయనం చేస్తారు. ఈవిడితో పాటుగా ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎంపిక చేయబడ్డ మహిళలను అక్కడికి తీసుకెళ్లి అక్కడ అమెరికన్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అమెరికన్ వ్యవస్థలో మహిళల పాత్ర గురించి స్పష్టంగా తెలుసుకుంటారు. వెనక్కి వచ్చిన తర్వాత కంపారిజన్, అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాన్ని గమనించి మనం ఏం చేసుకోగలము, మరింతగా మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి ఏం చేయగలము అనే విషయాన్ని మీద కూడా పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తారు.